నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం। గత వైసీపీ ప్రభుత్వంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ వ్యవస్థను నాశనం చేసి ఉంచారని, విద్యుత్ బకాయిలు వేల కోట్ల రూపాయలు పేరుకొని పోయాయి అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు। శాసన మండలిలో శుక్రవారం మంత్రి రవికుమార్ మాట్లాడారు। వైసీపీ పాలనలో విద్యుత్ రంగాన్ని నాశనం చేశారని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగాన్ని ప్రక్షాళన చేస్తున్నారన్నారు। వ్యవసాయ రంగానికి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు। ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు, వ్యవసాయ రంగానికి, వినియోగదారులకు ఎక్కడ ఎటువంటి విద్యుత్ కోతలు లేకుండా చూస్తారని, ముందుగా విద్యుత్ బకాయిలు క్లియర్ చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని, టీడీపీ ప్రభుత్వంలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తారు కానీ విద్యుత్ ఛార్జీలు అనేవి పెంచే పరిస్థితి లేదన్నారు। మొదటి ప్రశ్నకు సమాధానం 2019-24 మధ్యకాలంలో కొనుగోలు చేసిన విద్యుత్ వివరాలు సభా సమక్షంలో ఉంచడం అయింది సార్। అట్లానే రెండో ప్రశ్నకు సమాధానం విద్యుత్ రంగంపై అదనపు భారం మొత్తం 18,948.78 కోట్లు విద్యుత్ భారం పడింది సార్। తర్వాత ఆ వివరాలన్నీ కూడా అయితే మూడో ప్రశ్నకు సమాధానం ఆ వివరాలన్నీ కూడా ఏ కంపెనీ ద్వారా ఎంతంత విద్యుత్ కొనుగోలు చేశాం, ఏ రేట్ల మీద కొనుగోలు చేసాం అన్నీ కూడా వివరాలన్నింటినీ కూడా సభా ముందు పెట్టమైంది సార్। వాస్తవంగా 2013-14 సంవత్సరాల్లో విపరీతమైన విద్యుత్ కోతలు ఉండేవి సార్ ఆ రోజుల్లో। తర్వాత రేత్రిపూట విద్యుత్ వాడితే ఫైన్లు వేసే పరిస్థితి కూడా ఉండేది ఆ రోజు। తర్వాత 14లో చంద్రబాబు గారి నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి గడిచిన 14-19లో దాదాపు చాలా పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చారు। తద్వారా మిగులు విద్యుత్ తీసుకొచ్చాం సార్ మనం। తర్వాత ఏమైందంటే అనాలోచితమైన ఆలోచనల వల్ల పాలసీలు రద్దు చేయటం వల్ల విద్యుత్ ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా వినియోగం పెరుగుతూ ఉంది సార్। కానీ విద్యుత్ కొత్తగా ప్రొడక్షన్ మాత్రం ఎక్కడ కూడా 1 మెగావాట్ కానీ 1 యూనిట్ కానీ ప్రొడక్షన్లోకి తీసుకొని రాల। దానివల్ల వినియోగదారుల మీద విపరీతమైన భారం పెరిగి దాదాపు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చింది। దీంట్లో ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే విద్యుత్ ఛార్జీలు ఎవరికి పెరిగినాయి అని చూస్తే కనుక చాలా చిన్న పేద కుటుంబాలకు ఎక్కువ పెరిగింది సార్। 50 యూనిట్లు కాల్చుకునే వాళ్ళకి 2014-19లో 100 రూపాయలు కరెంటు బిల్లు ఉంటే 19 నుంచి 24 లోపల 199 రూపాయలు పెరిగి 98% భారం పడింది సార్। తర్వాత వచ్చేసరికి 100 యూనిట్లు కాలే వాళ్ళకి 86% భారం పెరిగింది, 200 యూనిట్లు కాలే వాళ్ళకి దాదాపు 78% భారం పెరిగింది। ఎక్కువగా ఈ విద్యుత్ సంస్కరణలు సరిగ్గా పట్టించుకోవడం వలన పేద మధ్య తరగతి కుటుంబాలకి చాలా పెద్ద ఎత్తున భారం పెరిగి తద్వారా దాదాపు 9 సార్లు కరెంటు బిల్లు పెంచి విపరీతమైన ఈ విద్యుత్ వ్యవస్థ మీద విపరీతమైన భారం పెరిగిపోయింది। అది అప్పుల్లో మునిగిపోయేంత భారం పెరిగిపోయింది సార్। అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 1919 నుంచి 24 లోపల మొదట ఏం చేశారంటే చాలా పెద్ద ఎత్తున కొత్త జనరేషన్ తీసుకురావాలి, రాబోయే రోజుల్లో విద్యుత్ విపరీతంగా వాడకం పెరుగుతుంది, మనం కొత్త జనరేషన్ తీసుకురావాలనే ఒక ముందు చూపుతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు VTPSలో కానీ కృష్ణపట్నంలో కానీ 800 మెగావాట్లు విద్యుత్ పవర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది। దాన్ని సక్రమంగా ప్రొడక్షన్లోకి తీసుకురాకపోవటం వల్ల, లేట్ చేయటం వల్ల దాదాపు 4,000 కోట్లు విద్యుత్ బకాయిలే కాకుండా విద్యుత్ వినియోగదారుడికి అందుబాటులో రాలేకపోయింది। అదొకటి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది సార్। అదేవిధంగా ఇంకోటి వచ్చేసరికి మనం విడిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టులో దాదాపు 960 మెగావాట్లు విద్యుత్ పవర్ ప్లాంట్ మనం కట్టుకోవాల్సింది, పూర్తవ్వాల్సింది, దాని 40% పూర్తయింది అప్పుడు। తర్వాత రివర్స్ టెండరింగ్ కాంట్రాక్టులు మార్చడం వల్ల దాన్ని కూడా మూలపడటం వల్ల అది కూడా వినియోగం రాలేకపోయింది, చాలా పెద్ద ఎత్తున అక్కడ కూడా నష్టం జరిగింది సార్ మనకి। అదే కాకుండా ముందుగా ఇంకోటి వచ్చేసరికి ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీ చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు। ఇందా మా సభ్యులు కూడా అడిగారు, సోలార్ విండ్ చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించి దాదాపు 6,500 నుంచి 7,500 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తిని అందుబాటులో తీసుకొచ్చారు। వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఎమ్మటే PPL రద్దు చేయటం వల్ల 1 మెగావాట్ కూడా ప్రొడక్షన్లోకి రాకపోవటమే కాకుండా వీళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళటం, వివిధ సమస్యలు తీసుకొని రావటం, ఇవన్నీ కూడా సమస్యలు అవటం, కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అవటం, విదేశీ ప్రతినిధులు మన కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వటం, మీ రాష్ట్రంలో ఇంకెవరు పెట్టుబడులు పెడతారు ఈ విధంగా చేస్తే అని పెట్టుబడులు వేసి ముట్టికాయలు వేస్తే వాళ్ళు మళ్ళీ కొద్దిగా గవర్నమెంట్ కొద్దిగా వాళ్ళ వైపు చూసింది సార్। తర్వాత వీళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు, మళ్ళీ విండ్ కానీ సోలార్ కానీ ప్రొడక్షన్ చేస్తున్న సమయంలో కూడా వీళ్ళ మీద కక్ష సాధింపుతోటి వాళ్ళకి ఏదైతే ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయో అవి కూడా వాళ్ళకి అందుబాటులో లేకుండా వీళ్ళ విద్యుత్తుని
వేస్ట్ చేస్తా ఒక పక్కన వీళ్ళ విద్యుత్తుని తీసుకోకుండా ఇంకో పక్కన చాలా భారీ ఎత్తున బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేశారు. ఇవన్నిటి వల్ల వినియోగదారు లాస్ట్కి ఏమైందంటే వీళ్ళు చేసే అనాలోచనమైన నిర్ణయాలతోటి విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా అప్పులు పాలైపోయి ఒక్క యూనిట్ కూడా అందుబాటులో రాకుండా గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క యూనిట్ కానీ ఒక్క మెగావాట్ కానీ ఒక్కటి కూడా అందుబాటులో రాకపోవడం వల్ల పూర్తి వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. ఒక అసమర్థుడు ప్రజలు ఒక్క 5 సంవత్సరాలు పరిపాలన ఇస్తే ఏ విధంగా రాష్ట్రం పరిస్థితి అయిందో ఒక్క విద్యుత్ సంస్థను చూస్తేనే తెలిసిపోయింది. ఒక సమర్థవంతుడైన మనిషికి పరిపాలన ఇస్తే చేతికి ఏ విధంగా ఈ రాష్ట్రం ముందుకెళ్ళిద్దు అనేది ఈ విద్యుత్ వ్యవస్థ ఒక్కటి చూస్తేనే సరిపోతుందని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను. ఇందాక మన సభ్యులు అడిగినట్టు మళ్ళీ రెడ్డి గారు అడిగారు మళ్ళీ కొత్త జీవోలతోటి మళ్ళీ కొత్త పాలసీలతోటి ఏమన్నా వస్తారని అడిగారు. విద్యుత్ కానీ సోలార్ ఎనర్జీ కానీ అట్లానే మా నాయకుడు హైడ్రోజన్ తోటి పవర్ ఏ విధంగా తీయాలని, అదేవిధంగా ఇందాక మన సభ్యులు అనురాధ గారు కూడా చెప్తా ఉన్నారు ఇందాక చెత్త మీద పొన్నేశారు ఈ ప్రభుత్వాన్ని. గతంలో చంద్రబాబు నాయుడు గారు చెత్త నుంచి కూడా విద్యుత్ తీశారు. ఇవన్నీ కూడా వాళ్ళన్నింటిని కూడా చెడుకు వాడుతుంటే మా ప్రభుత్వం ప్రజలను ఉద్దేశించి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి మా నాయకుడు ఏది చేసినా సరే 10 మంది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసిద్దని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దోమల పట్ల వచ్చే వ్యాధుల నుంచి ప్రజలు దూరంగా ఉండాలంటే ఇంటితో పాటు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, త్రాగునీరు పట్ల కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అద్దంకి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. అద్దంకి పట్టణంలోని 8వ వార్డులో శుక్రవారం కమిషనర్ సత్యనారాయణ పర్యటించారు. ముందుగా వార్డులో ఉన్న సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. 8వ వార్డులో త్రాగునీరు, డ్రైనేజీ, ఇతర సమస్యలు కమిషనర్ దృష్టికి తీసుకొని రాగా అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తారన్నారు. గులకమ్మ నదిలో ఊటబావుల వద్ద పూడిక తీయటం వలన నీరు రంగు మారిందని, ప్రజలెవరూ భయపడవలసిన అవసరం లేదన్నారు. త్రాగునీరు కాచి చల్లార్చి తాగితే ఎటువంటి వ్యాధులు రావు అని సత్యనారాయణ చెప్పారు. మంత్రి ఆదేశాల మేరకు ప్రతిరోజు వార్డుల్లో పర్యటించి సమస్యల గురించి తెలుసుకొని పరిష్కరిస్తున్నారని, వార్డులో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం కోసం అంచనాలు వేస్తున్నారని, టెండర్లు, తదుపరి పనులు చేయిస్తారని కమిషనర్ సత్యనారాయణ చెప్పారు. చెప్పాలి కదా అందరే ఇప్పుడు ఇక్కడేమో పబ్లిక్ ఏమంటున్నారంటే మేము చేస్తామని చెప్పామండి, పైపు ఉంటే అని చెప్తున్నారు వీళ్ళు. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడ ముందు చూసి ఇక్కడ సంగతి చూద్దాం. అంత లేకపోతే తీసుకురా మళ్ళీ అర్థం నాకు ఏదో చెప్పాలి కదా. దీన్ని వేసుకో బయలు వస్తారా బాబు, అది డ్రైన్ కూడా కావాలి. డ్రైన్లో ఉంటుంది అప్పుడు రేపు పొద్దున్న రమ్మంటే మళ్ళీ బోర్లు ఎలా ఉన్న కండిషన్ స్ట్రీట్ లైట్ శ్రీరామనగర్ కాలనీలో ఒక 2 కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ రోడ్డుకి వెళ్ళే రోడ్లో 2 ఉన్నాయి. ఆ కాలనీలో ఒకటి 3 లైట్స్ ఉన్నాయి. అవి ఈరోజు మనకి పంపించారా వాళ్ళు? పంపించారా? చూడండి మరి లేదంటే యూసీ నోట్స్ పంపించారు.
కరెక్ట్గా ఎందుకంటే డబ్బులు ఇవ్వలేదు అందుకే వదిలేశాడు. ఇప్పుడు మనం ఏంటంటే కౌన్సిల్ పెట్టుకుని ఒకటి చేయించుకుంటాం. ఎందుకంటే మనకు అది అలాగే కొత్త వచ్చారు అనుకుంటారు మన పెడతాం మనుషులు కూడా అది ఇట్లా గట్టి మనిషి అక్కడ కూడా మనం కొడతారు. అది కూడా కొనసాగుతారు. ఒకసారి ఎన్నో ఈరోజు తెచ్చి ఈరోజు అమ్మ ఎన్ని గంటలకు వస్తుంది అన్నీ మనం చూసిన వీధులన్నీ చెప్పినట్టు తక్కువ తర్వాత వాటర్ సర్టిఫికేట్ అమ్మేనే కదా బాగాలేదు కొంచెం అవేర్నెస్ పెట్టలే కదా పబ్లిక్ డాక్టర్లు చెప్తాను ఈరోజు 4 లక్షల పబ్లిక్ అవేర్నెస్ పెట్టాలి. పంటలు సాగు చేసే రైతులు డ్రిప్ సిస్టమ్ ద్వారా సాగు చేస్తే తక్కువ నీటితో ఎక్కువ పంటలు సాగు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అన్నారు. అద్దంకి మండలం సింగరకొండపాలెం గ్రామంలో జేడీఏ రైతులు సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. ప్రస్తుతం మండలంలో రైతులు సాగు చేసుకుంటున్న పంటల గురించి ఆరా తీశారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ పంటలు సాగు చేస్తే అధిక దిగుబడితో పాటు అధిక మొత్తంలో ఆదాయం పొందవచ్చని జేడీఏ తెలిపారు. పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని భారతీయ జనతా పార్టీ అద్దంకి మండల కన్వీనర్ ఎంఎల్ సుబ్రహ్మణ్యం అన్నారు. అద్దంకి మండలం మోరేపల్లి గ్రామంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అమ్మకి వందనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా గ్రామంలో ఉన్న శివాలయం ఆవరణలో ఎంఎల్ సుబ్రహ్మణ్యం, పచ్చూరి శ్రీనివాసరావు తదితరులు కలిసి మొక్కలను నాటారు. నాటిన మొక్కలు పరిరక్షించే బాధ్యత గ్రామంలో ఉన్న బీజేపీ నాయకులు చూసుకోవాలని తెలిపారు. మోదేపల్లి గ్రామంలో శక్తి కేంద్రంలోని గౌరవనీయులు పెద్దలు కృష్ణారెడ్డి గారు శక్తి కేంద్రం ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు ఈ యొక్క రామాలయంలో మోదేపల్లి రామాలయంలో మొక్కలు నాటే వారికి అమ్మకి వందనం అనే కార్యక్రమాన్ని ఆగస్టు 15 వరకు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, బాపట్ల జిల్లా పార్టీ పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ పచ్చూరి శ్రీనివాసరావు గారు వచ్చి రాత్రిలో కూడా జరిపించుకోవడం జరిగింది. ఇక్కడున్న మన టౌన్ నాయకులు కానీ ఇక్కడ మండల నాయకులు కానీ పాల్గొన్నారు. దానికి వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఇంకొక విషయం కూడా మాట్లాడదామని ఇక్కడ మేము కోరి ఉన్నాము. నిన్న బడ్జెట్లో 15,000 కోట్లు ఇచ్చి ఉన్నారు. నిర్మలా సీతారామన్ గారు చెప్పడం మేము వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు అంటలేదు. మేము ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల నుంచి అమరావతి అనే క్యాపిటల్ లేదు. క్యాపిటల్ లేనందువల్ల మన మ్యాప్లో కూడా క్యాపిటల్ లేదు. కావున క్యాపిటల్ కోసం మేము అవన్నీ ఇచ్చున్నాము. మాది కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉందని ఇంకా ముందు ఆల్రెడీ గౌరవనీయులు ఎన్డీఏ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పి ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క పెన్షన్లు కానీ ఇవి కానీ చేసి ఉన్నారు. ఇంకా దసరా తర్వాత పరిపాలన కూడా ఇంకా ముందుకు పరిగెత్తుందని తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రోటరీ సభ్యులు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి సేవా కార్యక్రమాలు చేయటంలో ముందు ఉంటారని రోటరీ క్లబ్ అధ్యక్షులు వీరయ్య అన్నారు. శ్రీరామచంద్రమూర్తి సతీమణి శైలజ పుట్టినరోజు సందర్భంగా అద్దంకి మండలం తిమ్మాయిపాలెం
ఆది ఆంధ్ర ప్రాథమిక పాఠశాలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం మైక్ సెట్, విద్యుత్ బెల్ను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి దంపతులను రోటరీ తరపున శాలువా కట్టి సత్కరించారు. అనంతరము జరిగిన కార్యక్రమంలో దేవపాలన మాట్లాడుతూ శ్రీరామచంద్రమూర్తి వారి కుటుంబంలో ప్రతి శుభకార్యములను విద్యాలయాలకు సేవ చేసే దినముగా మలుచుకున్నారని, సేవా కార్యక్రమాలు చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. పిల్లలు చిన్నతనం నుంచి మంచి అలవాట్లతో క్రమశిక్షణతో పెరిగి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షించారు. తిమ్మాయిపాలెం శ్రీరామచంద్రమూర్తి స్వగ్రామం అని, ప్రభుత్వ పాఠశాలకు ఏమి అవసరం ఉన్నా శ్రీరామచంద్రమూర్తి అందిస్తున్నారని దేవపాలన తెలియజేశారు. పిల్లల్ని పిలిచి ఓకే రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు, అలాగే నేను కొంతమంది నా స్టూడెంట్స్ అంటే నేను గర్విస్తూ ఉంటాను. సర్వేశ్వరరావు గారు కూడా అదే చదువుతున్న స్టూడెంట్, చాలా సంతోషంగా ఉంది. అలానే శ్రీరామచంద్రమూర్తి గారు ఇవాళ విజయ దివస్ అని కార్మిక పోరాటంలో మనం విజయం పొందినటువంటి హిమశైలం పైన విజయ పొందాలని ఈరోజు ఈ ప్రభుత్వ పాఠశాలలో మన పుట్టరాజు గారి శ్రీరామచంద్రమూర్తి గారి సత్యమాని పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ముందుగా మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీ పుట్టరాజు శ్రీరామచంద్రమూర్తి మాస్టర్ గారి మేడం గారు శైలజ గారి పుట్టినరోజు సందర్భంగా తిమ్మాయిపాలెం ఆది ఆంధ్ర ప్రాథమిక పాఠశాలలో మైక్ సెట్ మరియు విద్యుత్ గంట బహుకరించే కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మా రోటరీ పెద్దలందరికీ, ఈ స్కూల్ హెడ్ మాస్టర్ సర్వేశ్వర గారికి అందరికీ నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు. ముందుగా మేడం శైలజ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఆదర్శ దంపతులు ఇల్లు నవ్వులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించి ఇలాంటి మంచి మనం ఎన్నో చేయాలని మనసారా కోరుకుంటూ, ఈరోజు మన పుట్టరాజు శైలజ గారి పుట్టినరోజు సందర్భంగా గురువు గారు శ్రీరామచంద్రమూర్తి గారు ఈ యొక్క మైక్ మనకి ఈరోజు ఇచ్చారు. వారు సందర్భోచితంగా ఎప్పుడు ఏది అవసరమో అక్కడ చేస్తూ, ఇప్పుడు అద్దెకులో ఒక గణిత శాస్త్ర ఉపాధ్యాయులుగా ఆయన ప్రతిదీ ఒక ప్రణాళిక ప్రకారం చేస్తారు. అప్పుడు మా సమాజం రోటరీ అధ్యక్షులు సభ్యుడు వీరయ్య గారికి, అందరికీ గురువు గారు దేవపాల మాస్టర్ గారికి, చిన్ని మురళి గారికి, మా అసిస్టెంట్ గవర్నర్ రఫీ గారికి, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శ్రీమతి శైలజ మేడం గారి బర్త్డే సందర్భంగా ఆ మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే నా మొదటి నుంచి కూడా పాఠశాల ఉన్నప్పుడు కూడా ఏంటంటే ప్రతి పుట్టినరోజున ఒక సేవా కార్యక్రమంగా, ఒక పెళ్లి రోజున సేవా కార్యక్రమం మంచుకుంటే సొంత ఊరు ఈ ఊరు చూస్తే చాలా సంతోషం. ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఆ ఇసుక పక్కలో పడి కాళ్ళ కింద చుట్టూ ఒకసారి ఉండి లేక బొగ్గు చుట్టూ కాళ్ళ కింద తీసుకొని గుడకపుర కింద చుట్టూ కాస్త గుడకం వాళ్ళకి దానికి ఆ ఎదురు ఫ్యాక్టరీ ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. జిల్లాలోని 1892 ఏర్పడి చాలా ఓల్డ్ స్కూల్ ఇది. సాధారణ స్కూలు, దాదాపు ఈ స్కూల్కి 126 సంవత్సరాల చరిత్ర ఉంది. 126 సంవత్సరాల చరిత్ర పాఠశాల. సాధన గారు ఇవాళ ఆధునిక హై స్కూళ్ళలోనే లేదు. ఇప్పుడు మీరు చెప్పిన అంటే ఒక రూమ్ ఆధారం చేస్తే అన్ని రూములకు వచ్చేస్తారు మన. ఒక్కసారి చూసారా, మీకు హై స్కూల్లో కూడా అక్కడ విద్యుత్ అలాగే లేదు. మాస్టర్ ఆలోచన చేసి తీసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం 2020 ప్రవేశపెట్టి 4వ వార్షికోత్సవం సందర్భంగా అద్దంకి మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో శిక్షా సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఎంఈఓ సుధాకర్ అన్నారు. 5వ రోజు శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా అద్దంకి మండలం తిమ్మాయిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న డిజిటల్ వనరుల వినియోగం మరియు స్మార్ట్ టీవీని ఉపయోగించి బోధిస్తున్న డిజిటల్ క్లాస్ రూముల బోధనను పరిశీలించారు. డిజిటల్ క్లాస్ రూముల గురించి, వాటి ఉపయోగాలు ప్రధానోపాధ్యాయురాలు పురుషోత్తమ్మ వివరించారు. పోస్టర్స్ మనం స్టడీగా ఉంచిన దాన్ని పోస్టర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి జెస్టర్స్, మనం నచ్చితే లైక్, నచ్చకపోతే డిస్లైక్, వాటిని జెస్టర్స్ అంటారు. నెక్స్ట్ టచ్, షేక్ అని చేయడం, మనం బాగా చదివితే సార్ మన భుజాన్ని తట్టేదాన్ని టచ్ అంటారు. నెక్స్ట్ స్పేస్, మీకున్న దూరాన్ని నాకున్న దూరాన్ని స్పేస్ అంటారు. నెక్స్ట్ ఇయర్ కాంటాక్ట్, ఒకరి కళ్ళు ఒకరు చూసి చెప్పుకునేదాన్ని ఇయర్ కాంటాక్ట్. ప్యారల్ లాంగ్వేజ్, మనం మాట్లాడేదాన్ని ప్యారల్ లాంగ్వేజ్ అంటారు. థ్యాంక్ యూ. ఏఎస్ఎన్ సమాప్తం. నమస్కారం.